వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నోటా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. లాక్డౌన్ అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎక్కడ ఎప్పుడు కని విని ఎరగనిది. గత నెల రోజుల నుండి యావత్ ప్రపంచం లాక్డౌన్లో కరోనా నుండి రక్షణ కోరుతూ ఇంట్లోనే ఉన్నారు. కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ కంటే మించినటువంటి మార్గం మరొకటి ఇప్పుడు లేదు. యావత్ ప్రపంచం లాక్డౌన్లో ఉండి స్టే హోమ్ అండ్ సేఫ్గా ఉండాలనేటటువంటి నినాదంతో ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకుండా వాళ్ళు కరోనా వైరస్ను కట్టడి చేస్తున్నారు. అయితే కాస్మోపాలిటన్ కల్చర్లో ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక మనిషి భావ్య ప్రపంచం నుండి సంబంధాలు లేకుండా ఇంట్లోనే జీవించాలంటనంటే అది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం. ప్రత్యేకంగా చిన్న పిల్లలు మానసికంగా వివిధ రకాలైనటువంటి క్షోభను అనుభవించేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలను లాక్డౌన్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ తోని మనం బిజీ పెట్టాలనేటటువంటిది పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, సూచనలు కొన్ని ఉన్నాయి. వారి మనోవికాసానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, వాళ్ళ వేకప్ టైమింగ్ ఏంటి, వాళ్ళ బెడ్ టైమింగ్ ఏంటి, వాళ్ళ మీల్ టైమింగ్ ఏంటి, వాళ్ళ స్క్రీన్ టైమింగ్ ఏంటి, వాళ్ళ లెర్నింగ్ టైమింగ్ ఏంటి అనేటటువంటిది మనం షెడ్యూల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకు నోటా టీవీ మీకోసం ఈరోజు ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్, ప్రముఖ వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంజులారావు గారితోని మరియు డాక్టర్ ప్రణతి రెడ్డి గారితోని ఈరోజు నోటా టీవీ పవర్ టాక్ నిర్వహిస్తుంది. డాక్టర్ మంజుల అండ్ డాక్టర్ ప్రణతి రెడ్డి, వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్. నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ. డాక్టర్ మంజుల గారు, విల్ స్టార్ట్ విత్ యూ. యా ష్యూర్. డాక్టర్ మంజుల గారు, లాక్డౌన్ అనేటటువంటిది ఈవెన్ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇది కొత్త సబ్జెక్ట్. చిన్న పిల్లల పైన మానసికంగా ఎలాంటి ఇంప్రింట్స్ పడేటటువంటి ప్రమాదం ఉంది. పానిక్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, లేదు అంటనంటే ఈ న్యూస్ ఛానల్స్ ఇతర మార్మరింగ్ తోని ఏదో ప్రపంచంలో జరిగిపోతుంది అనేటటువంటి పానిక్నెస్ కు చిన్నపిల్లలు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. చిన్నపిల్లలను వాటి నుండి ఎలా రక్షించుకోవాలి? లాక్డౌన్ అన్నది ఇట్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఫర్ ద ప్రెసెంట్ జనరేషన్. ఇంతకు ముందు కూడా లాక్డౌన్స్ హ్యావ్ బీన్ దేర్, అంటే నాట్ అట్ అ గ్లోబల్ లెవెల్ అండి, బట్ ఇన్ సమ్ ఏరియాస్ లైక్ 1700 లో కూడా there was a lockdown when there was French Revolution time లో, and when countries were divided, and for all political reasons. Very rarely lockdown for biological reasons, of course, each generation lo this is the first time. And lockdown is something which is against man's social behavior ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది చాలా స్ట్రెస్ కాజ్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఇన్ చిల్డ్రన్ బట్ ఆల్సో అడల్ట్స్. సో పిల్లలకి వస్తే దిస్ ఇస్ కటింగ్ themselves from their peer group relationship. First thing, that creates isolation అన్నమాట. పిల్లలు from 5 years to a young adult వరకు peer group అంటే their friends, they form a very important part of their life, more than parents and relatives. వాళ్ళ స్కూల్ ఎన్వైరన్మెంట్, వాళ్ళ సోషల్ ఎన్వైరన్మెంట్ అది ఇంపార్టెంట్ ఉంది. అండ్ నౌ సడన్లీ వి సే నో, ఎవరిని మీరు కలవకూడదు, ఇంట్లోనే ఉండాలి అంటే దట్ ఈస్ బిట్ ఇంటిమిడేటింగ్. అంటే వాళ్ళకి భయం వేస్తుంది కొంతసేపు తర్వాత. అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. వై ఇట్ ఈస్ అ స్ట్రెసర్? బికాస్ దీంట్లో ఒక రిసోర్స్ డిమాండ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది, ఇంట్లోనే ఉండాలి అండ్ బయటికి వెళ్ళకూడదు, యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ అవన్నీ. బట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీట్ దిస్ డిమాండ్ అని అయిపోతుంది.
Like lockdown was till 15, but now it is extended for our good, of course. But then so we start thinking, no, I don't have enough demand. Parents anukuntaru ma daggara resources ledu, we are running out of ideas, inka enta mem control cheyochu pillalni, enta engage cheyochu meaningful ga ani. అదొక ఫస్ట్ కాజ్ ఆఫ్ స్ట్రెస్. సెకండ్ ఏంటంటే ఒక ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. దట్ ఈస్ ఈ సిచ్యువేషన్ మీద మనకు కంట్రోల్ లేదు. ఎప్పుడైనా సిచ్యువేషన్ మీద కంట్రోల్ లేకపోతే దట్ కాజెస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో థర్డ్ ఇస్ లైక్ ల్యాక్ ఆఫ్ మీనింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక 500 రూపీస్ నేను పోగొట్టుకున్నాను అనుకోండి, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఐ అప్రోచ్ ద ప్రాబ్లమ్ ఇన్ అ కన్ఫ్యూజ్డ్ స్టేట్. సెల్ఫ్ బ్లేమ్ ఉంటుంది, నేను కేర్ఫుల్ గా ఉండవలసింది, ఎందుకు ఇలా చేశానని. బట్ అదే నేను 500 రూపీస్ ఎవరికైనా డొనేట్ చేస్తే ఒక మీనింగ్ ఉంటుంది, దాంట్లో ఆల్ట్రూస్టిక్ మీనింగ్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో కూడా మనం ఆ మీనింగ్ వెతుక్కోం చాలా సార్లు. ఇట్ లాక్స్ మీనింగ్ అన్నమాట. వై ఆర్ వి ఇన్ అ లాక్డౌన్, why the government has put us in the house, why are we not meeting friends, ivanni we approach it with lack of meaning. So these three things, like demand resource imbalance and lack of control, lack of meaning, ivanni causes us a lot of stress. Dr. Pranati Reddy garu, yes, డాక్టర్ మంజుల గారు, ఇది 17th సెంచరీలో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఏర్పడింది అంటని చెప్పి ఇప్పుడే చెప్పారు. అంటే అప్పటికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ వేరు, ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ వేరు. ఇప్పుడు మనిషి మాక్సిమం టైం ల్యాప్టాప్, డెస్క్టాప్ ఆర్ మొబైల్ స్క్రీన్ కి అడక్ట్ అయినటువంటి రోజులలో లాక్డౌన్ ఎలా మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని కంపేర్ చేసుకోవచ్చు? ఈ 17th సెంచరీకి ఈ 21st సెంచరీకి కంపేర్ చేసుకుంటే మీరు అన్నట్టు కమ్యూనికేషన్ మెథడ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. స్క్రీన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఇలా. సో ఈ స్క్రీన్ టైం అనేది జనరల్ గా యాజ్ డాక్టర్స్ మేము చెప్పేది ఏంటంటే 1/2 hour to 1 hour కంటే ఎక్కువ వాడకూడదు అని చెప్తాం చిన్నపిల్లల్లో. సో ఈ టైంలో స్కూల్స్ జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయడము, లేకుంటే వీడియో గేమ్స్ ఆడడం, అంటే there's no other method of ఎంటర్టైన్మెంట్ ఫర్ ద చైల్డ్. బయటికి వెళ్ళలేకపోతున్నారు. మంజుల గారు చెప్పినట్టు ఇంట్లో ఉండే వస్తువులతోటి కూడా మనం ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకోవచ్చు. కానీ క్వికెస్ట్, విచ్ ఇస్ ద క్వికెస్ట్ అంటే మనము ఆబ్వియస్లీ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో ఆ ఆతృత అనేది, అంటే ఆ స్క్రీన్ వరకు వెళ్ళే ఆ తత్వాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ టెంప్టింగ్, ఇట్స్ వెరీ ఈజీ. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఒక లిమిట్స్ అనేది పెట్టుకోవాలి. ఇంతకు ముందుకు అంటే 17th సెంచరీలో ఇవన్నీ లేవు కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ నాకు తెలిసి అయితే అమ్మమ్మ వాళ్ళు చెప్పేది, చిన్నప్పుడు 19th సెంచరీ 20th సెంచరీ బిగినింగ్ లో కూడా ఇలాగో ప్లేగ్ వచ్చింది. అప్పుడు మా ఊరంతా లాక్ చేశారు, మేమంతా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ వండుకొని తిన్నాము. ఏ ఫ్యామిలీ ఆ బావి దగ్గరికి వెళ్ళేసి వండుకొని తినడం అలా చేశారు అని అంటుంటారు. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండాలి, అలా బావుల దగ్గరికి వెళ్ళే ఆస్కారం లేదు, ఎస్పెషలీ సిటీస్ లో. సో మనకు ఇమీడియట్ గా వచ్చేది మనకు స్క్రీనే ఉంటుంది. కాకపోతే నేను అనేది ఏంటి అంటే ద వే ఐఎమ్ ప్రాక్టీసింగ్ అండ్ సైకాలజిస్ట్ గారు మంజుల గారు కూడా చెప్తారు, ఒక రొటీన్ పెట్టుకుంటే బెటర్. అంటే నార్మల్ గా మనము ఏ టైంకి అయితే లేస్తామో ఇంచుమించుగా అదే టైంకి లేవడము, ఇంచుమించుగా అదే రొటీన్స్ పెట్టుకోవడం, ఒక టైం సెట్టింగ్ పెట్టుకోవడము. ఈ టైంలో వంటలు చేద్దాము, ఈ టైంలో ఇల్లు తూర్చుకుందాము, ఈ టైంలో పిల్లల్ని చదివేద్దాము, ఈ టైంలో టీవీ టైం, ఈ టైం ప్లే టైం, అలా ఒకటే టైంలో పడుకొని ఒకటే టైంలో లేవడము, అలా రొటీన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. డాక్టర్ మంజులారావు గారు, శక్తిమాన్ సీరియల్ చూసి చిన్నపిల్లలు సైకలాజికల్ గా డిప్రెషన్ లకు వెళ్ళి శక్తిమాన్ లాగా ఇమిటేషన్ స్టార్ట్ చేశారు. పబ్జి గేమ్ అనేటటువంటిది దానితోని ఎలాంటి ప్రమాదము ఉండదు అని ప్రాక్టికల్ గా తెలిసినా గానీ సైకలాజికల్ గా ఇంప్రెస్ చేసుకొని పబ్జి గేమ్ కు అడక్ట్ అయి ఎంతో మంది పిల్లలు అలాగా ప్రయత్నం చేశారు. కరోనా అనేటటువంటిది ఇట్స్ ఎ రేర్ పాండమిక్. బయట ఒక రకమైనటువంటి నిబద్ధత, నిశ్శబ్దం, ఒక రకమైనటువంటి భయం కలిగింది అంటనంటే చిన్నపిల్లల్లో ఎలాంటి మానసిక స్ట్రెస్ గురయ్యే ప్రమాదం ఉంది.
సో మీరు ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఏదైతే ఇచ్చారో, ఎస్ దట్ ఈస్ లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అండి. సో మనం ఏది నేర్చుకున్నా వి లెర్న్ త్రూ ఇమిటేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇఫ్ శక్తిమాన్ ఇస్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్, సో ఓకే హీఈస్ మై హీరో, నేను కూడా అతనిలా చేయాలన్నది ఇట్ ఇస్. సో అందుకే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పేరెంటల్ గైడెన్స్. సో ఐ వుడ్ అడ్వైస్ ఎవ్రీ పేరెంట్ to sit with their child's TV programs and guide them through the programs, like he is doing it for our entertainment, so we need not try it. But if some child wants to try it, okay, you can do it from standing on the chair and then standing on the bed, and by the time the child building మీద నుంచి he wants to do it, he will not have that courage to do, because మనం అంత అటెన్షన్ ఆయనకి ఇచ్చాము, so he'll be satisfied mostly. And same thing with PUBG also, each time he plays our experience gives him pleasure, నాడుకోవాలనిపిస్తుంది. Coming to this COVID-19 disease అండి, yes it is a pandemic and it is causing lot of fear. Fine, ఈ ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది, what is the root cause of this fear అన్నది we have to see. So the child as such does not know much about it. He'll be hearing it from the media, or he'll read it in the newspapers, or from his friends he will get to know, or parent ela react avutunnaru deeniki to know from there. Okay, so immediate ga aina pakkana unna vallu his parents ఈ సబ్జెక్ట్ ని ఎలా అప్రోచ్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఇఫ్ ద పేరెంట్ ఇస్ ఫియర్ఫుల్, అంటే పేరెంట్స్ కి ఆల్రెడీ భయం కలిగి ఉన్నారు, ఎంజైటీతో ఉన్నారు, అండ్ వాళ్ళు కూడా ఇఫ్ దే అప్రోచ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఫియర్, డెఫినెట్లీ పిల్లల్లో కూడా ఆ ఫియర్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మనకి చాయిస్ ఉంది, ఏం వినాలో ఏం వినకూడదు, ఏం చదవాలో ఏం చదవకూడదు. ఓకే, వీ కెన్ చూస్, టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్. We have to be careful, and above all, if government is coming out with some rules, it is for my good and a concept intlo manam pillalki cheppali. So this lockdown is for my good, na health baundalani. So once my health is good, I have all the time to go back to my usual activities annadi parents have to tell the child. Dr. Pranati Reddy garu, లాక్డౌన్ సమయాలలో చిన్నపిల్లల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎందుకంటే అవుట్డోర్ వెళ్ళడానికి అవుట్డోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఉండయి. కేవలం ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళ స్టెమినాను వాళ్ళ స్ట్రెంగ్త్ ని చేసేటటువంటి యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇంట్లో చేసేవి కొన్ని ఉంటాయండి. సైక్లింగ్, చిన్న చిన్న సైకిల్స్, ఇంట్లో సైక్లింగ్ చేసుకోవడము, స్కిప్పింగ్ చేసుకోవడము, హాల్లో చిన్న బాల్ లాంటిది ఆడుకోవడము, ఆర్ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి బ్యాట్ అండ్ బాల్ గేమ్ ఆడుకోవడము, అలా చేసుకోవచ్చు. ఇండివిజువల్ హౌస్ అయితే ఇంటి చుట్టూ విత్ ఇన్ ద కాంపౌండ్ వాల్ ఉండే కాంపౌండ్ వాల్ లోగో ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ కానీ, నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్కిప్పింగ్, రన్నింగ్, హైడ్ అండ్ సీక్, ఇంట్లో హైడ్ అండ్ సీక్ కూడా ఆడుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ. అలా కాకుండా ఇంటి పనుల్లో మదర్ కి సహాయం చేయడము, చెట్లకు నీళ్లు పోయడము, తీసుకొని వెళ్ళడము, లేకపోతే బట్టలు మడత పెట్టడం, బట్టలు ఆరేయడము, ఇట్ ఈస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ అన్నమాట. హౌస్ హోల్డ్ చోర్స్ లో వాళ్ళని పార్ట్నర్షిప్ తీసుకొని వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే దెన్ దట్ ఈస్ అ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ మంజులారావు గారు, చిన్న పిల్లలను లాక్డౌన్ వాళ్ళు ప్రెజర్ కాకుండా ఉండడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? The first thing is Dr. Pranati చెప్పినట్టు we need to have ఒక రూటీన్ అండి. అంటే ఇప్పుడు స్కూల్స్ లేదు, ఆఫీసెస్ లేదు అని ఆ రూటీన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే రూటీన్ డిస్టర్బ్ అవుతుందో మనకి గోల్ లేకుండా పోతుంది, అండ్ గోల్ లేకపోవడంతో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. సో ఫస్ట్ ఒక రూటీన్ పెట్టుకోవాలి, దట్ వీ హ్యావ్ టు గెట్ అప్ ఎట్ సో అండ్ సో టైం. ఎప్పుడు చూసినా ఒక క్రియేటివ్ వర్క్ చేయాలని, పేపర్ కటింగ్, హ్యాండ్ క్రాఫ్ట్, లేకపోతే సమ్ కంటిన్యూస్ వర్క్ ఇవ్వాలి పిల్లలకి అని, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. పేరెంట్స్ కి కూడా వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అన్నట్టు ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ కాజ్ స్ట్రెస్. సో వన్స్ వీ హ్యావ్ అ రూటీన్, దెన్ వీ క్యాన్ లుక్ ఎట్ ద టైం. ఇంట్లో ఆ స్కూల్ టైం ఏదైతే పిల్లలకి ఉందో దాన్ని మనం ఒక టైం టేబుల్ సెట్ చేయొచ్చు, ఒక యాక్టివిటీ స్కెడ్యూల్ లాగా చేయొచ్చు. ఆ యాక్టివిటీ స్కెడ్యూల్లో 4 థింగ్స్ మనం పెట్టాలండి. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీకి కొంచెం స్పేస్, అండ్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ కి
అలాగే కొన్ని ఇమోషనల్ యాక్టివిటీస్ అండ్ కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం చూసాక దెన్ గివ్ దెమ్ దేర్ పర్సనల్ టైం. ఒక 2 hours ఇండివిజువల్ గా మమ్మీ తన పని తను చేసుకుంటుంది, తన personal time, father tana personal time, and children have their own personal time. It can be a silent time also with some background music, so this creates lot of meaning in their life. పిల్లల యాటిట్యూడ్ లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా ఈ లాక్డౌన్ పీరియడ్స్ లో? See, ఏ మనిషినైనా if you cut off physically and socially from the rest of the world, definitely we become little aggressive, we become depressed. What రీసెర్చ్ ఎవిడెన్స్ ఏమంటుందంటే, ఒక మనిషిని ఐసోలేట్ చేయగానే ఆయన పెయిన్ సెన్సేషన్ ఎక్కువ అయిపోతుంది. చిన్న నొప్పి కూడా చాలా పెద్దగా మనకి అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్. నేను ఇంకోళ్ళ నుంచి దూరం అయిపోగానే నా బ్రెయిన్ నాకు చిన్న పెయిన్ ని కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఐ కెన్ షౌట్ ఫర్ హెల్ప్, ఐ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్, అండ్ దట్ హెల్ప్స్ మీ టు సర్వైవ్. సో ఇప్పుడు ఇట్లాంటి పెయిన్ సెన్సేషన్స్, మళ్ళీ లో మూడ్ అంటే సాడ్ మూడ్ అండ్ నాట్ వాంటింగ్ టు డూ ఎనీథింగ్, దేని మీద కూడా మనసు లేదు చేయాలని, తొందరగా బోర్ అయిపోవడం, బోర్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ చేంజెస్ వలన యాటిట్యూడ్ లో కూడా కొంచెం విల్ బికమ్ ఇరిటబుల్ అన్నమాట. అండ్ దెన్ పేరెంట్స్ కి కూడా దెర్ ఇస్ కాన్స్టెంట్ ఎంతకని మేము ఎంగేజ్ చేయాలి, ఈజ్ నాట్ లిస్నింగ్ టు అస్, కంటిన్యూస్లీ మాకు కూడా వర్క్ ఉంటుంది అని ఆ ఇరిటబిలిటీ వస్తుంది. సో ఓవరాల్ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఎవ్రీబడీస్ యాటిట్యూడ్ ఇస్ లిటిల్ గోయింగ్ నెగటివ్. డెఫినెట్లీ లాక్డౌన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం ఎలా దీన్ని అప్రోచ్ అవుతాం దాన్ని బట్టి మన కోపింగ్ ఉంటుంది అనమాట. ఇఫ్ వీఆర్ ఇరిటబుల్ టు ద హోల్ ప్రాసెస్, దెన్ అవర్ కోపింగ్ ఆల్సో ఇస్ నాట్ వెరీ గుడ్. డాక్టర్ ప్రణతి రెడ్డి గారు, ఇప్పటికీ లాక్డౌన్ 1 month అయింది, ఇంకా ఎన్నేళ్ళు కంటిన్యూ అవుతుందో ఎవరికి తెలియదు. అటువంటప్పుడు పిల్లల్ని ఫిజికల్ గా ఎంగేజ్ చేయడానికి పేరెంట్స్ ఏ రకమైనటువంటి యాక్టివిటీ ప్లాన్ చేయాలి? వాళ్ళు ఎంగేజింగ్ చిల్డ్రన్ అనేది నాట్ జస్ట్ మదర్స్ జాబ్, ఫాదర్స్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఫాదర్స్ అంటే టైం డివైడ్ చేసుకోవడము, లేకపోతే కలిసి కూడా చేసుకోవచ్చు. మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ కలిసి యాక్టివిటీ చేయడము, అంటే లూడో లాంటిది ఆడుకోవడము, లేకుంటే క్యారమ్ బోర్డ్ లాంటిది ఆడుకోవడము, అలా ఒక షేర్డ్ యాక్టివిటీ పెట్టుకోవడం, అష్టాచం ఆడుకోవడము. అంటే ఏమి లేకున్నా కానీ వీ కెన్ ఆల్వేస్ అది తీసుకొని ఆడుకోవచ్చు. చిన్నప్పుడు చేసేవాళ్ళం ఇవన్నీ. ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వీ నెవర్ హ్యాడ్ టీవీ, ఇవన్నీ లేనప్పుడు మనం ఇవన్నీ క్రియేటివిటీ బాగా వచ్చేది అనమాట. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో బోత్ ద పేరెంట్స్ క్రియేటివ్ ఉండాల్సిన అవసరం లేదు, చూస్తే తెలిసిపోతుంది మనకు. అంటే సమ్ టైమ్స్ పిల్లల డిమాండ్ ఒకటి ఉంటది, తల్లిదండ్రుల ఫ్రేమ్ వర్క్ ఒకటి ఉంటది. అప్పుడు ఏ దానికి అడ్జస్ట్ కావాలి? తల్లిదండ్రుల ఫ్రేమ్ వర్క్ అడ్జస్ట్ కావాలా, పిల్లల డిమాండ్? పిల్లల డిమాండ్ రీజనబుల్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ రీజనబుల్ గా ఉందనుకోండి, మనం చేయగలిగేటట్టు ఉంటే చెయ్యాలి. అది రీజనబుల్ కాదు, నేను ఎక్కువ టీవీ చూస్తాను, నేను వీడియో గేమ్స్ చూస్తాను అంటే దట్ ఈస్ నాట్ రీజనబుల్. ఒక టైం వరకు ఒక టైం సెట్ చేసుకుంటాం, ఈ టైం నుంచి ఈ టైం అనేది ఒక సెట్ టైం పెట్టుకోవాలి స్క్రీన్ కి అని ఇవ్వాలి. మనమే డిసైడ్ చేద్దాం చాయిస్, నాట్ గివ్ అ హోల్ రేంజ్ ఆఫ్ చాయిస్. ఈ రెండింటి మధ్యలో ఏం చూస్ చేసుకుందాం, ఈ గేమ్స్ రెండింటి మధ్యలో ఏం చూస్ చేసుకుందాం. సో దే హ్యావ్ ఎ చాయిస్ ఆల్సో. సో అలాంటివి కొంచెం మనము మానిపులేషన్స్, చిన్న చిన్న మానిపులేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు నేను ఇది ఆడదామా అది ఆడదామా, సో వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హౌస్, సో దాంట్లో నుంచి చాయిస్ రావడము. అండ్ బోత్ పార్ట్నర్స్, అంటే ఇప్పుడు మదర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఫాదర్ కెన్ టేక్ ఓవర్. ఫాదర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, మదర్ కెన్ టేక్ ఓవర్. సైలెంట్ గా ఉండాలంటే వేరే రూమ్ లోకి వెళ్ళేసి ఎంగేజ్ చేయడము, లేకుంటే స్టోరీ రీడింగ్ కూడా దట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ. అలాంటివి కొన్ని ఇంట్లో వంట పనులలో గిన్నెలు తోమడము, ఇల్లు క్లీనింగ్, అవన్నీ కూడా మనము పిల్లల్ని ఎంగేజ్ చేసుకోవచ్చు. డాక్టర్ మంజులారావు గారు, వర్చువల్ క్లాసెస్ మనం ఎంతవరకు సజెస్ట్ చేయొచ్చు? ఎందుకంటే ప్రతి స్కూలు, చిన్న స్కూలు, పెద్ద స్కూలు, ప్రతి స్కూలు వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాయి, ఆన్లైన్ క్లాసెస్ అని స్టార్ట్ చేసినాయి. మా పాప 9th క్లాస్ పర్సూ చేస్తుంది. స్కూల్లో ఎంత టైం స్పేర్ చేసేదో, స్కూల్లో ఎంత బిజీగా, ఎంత స్ట్రెస్ గా ఉండేదో, ఇంట్లో కూడా అంతే స్ట్రెస్ గా ఉంటుంది. షీఈస్ బిజీ దట్ మచ్. ఎంతవరకు సజెస్టబుల్?
Virtual classes are a good idea. Actually, from a long time, all over the world, people were thinking ఈ experiment ఎప్పుడు చేద్దామని, because pandemic రాగానే everybody started doing this. So right now, presently, all schools are doing well. They have created this connectivity. Yeah, something to engage కదా. ఆ టైం కూడా పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ ఎంగేజ్ చేయాలంటే ఇట్ వుడ్ బి డిఫికల్ట్. అండ్ మెనీ చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళు ఓన్ గా చదవరు. సో ఇఫ్ దెర్ ఇస్ అ కనెక్టివిటీ లైక్ దిస్, దే ఆర్ ఫోర్స్ టు జాయిన్ అ గ్రూప్, అండ్ an interest also is created what is happening with everyone another. So it is a very good concept, and though it is experiential, we have yet to see what is the outcome annadi manaki. After the whole thing is over, we will see was it effective or not effective annadi. As of now, we discussed about role of the parents, and what will be the role of the schools. Children's psychology-ni వాళ్ళు మోల్డ్ చేసుకోవడానికి ఎలాంటి సైకాలజీని, ఎలాంటి యాక్టివిటీస్ని, ఎలాంటి ప్లానింగ్స్ను వాళ్ళు రూపొందించాలి స్కూల్స్? పిల్లలకి ఏ స్టేజ్ లో ఎలా చెప్పాలి అన్నది ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద NCERT, దట్ ఈస్ ద హైయెస్ట్ బాడీ ఆఫ్ ఎడ్యుకేషన్ in India. So in NCERT lo we have something called NCF ani, National Curriculum Framework. So these people tell etlanti syllabus undalani, and if every school follows that, that would be ideal. But because of competition, what happens, there's competition in the school and in textbooks. So one textbook, suppose ipudu first standard lo 5 parts of the body పిల్లలకి తెలియాలి అని ఉంటే, ఒక టెక్స్ట్ బుక్ ఏమో there are 6 parts of the body. అది చూసి ఇంకొక పబ్లిషర్ there are 7 parts of the body in our textbook. See, we have gone beyond. So schools textbook select చేసినప్పుడు they have to be discreet. Parents educational objectives వాళ్ళ పిల్లల కోసం డిజైన్ చేసినప్పుడు they have to be very very practical. So ivanni follow out, we have a beautiful education system. Now coming to the mental health of children, more than the academic achievements, pillal emotional health, mental health annadi chala important. So as you know, every school should have an educational psychologist, oka counselor, oka special educator, oka mental health team lo minimum 3-4 members untaru. So ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ప్రతి స్కూల్లో ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్. సో బట్ వీ హ్యావ్ కౌన్సిలర్స్, వీ హ్యావ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్, వీ కెన్ హ్యావ్ దెమ్. దట్ ఈస్ ద మినిమమ్ నీడ్. సో ఎవ్రీ టీచర్ షుడ్ బి ఎక్విప్డ్. నా రోల్ ఎంత, ఒకవేళ నా రోల్ కన్నా ఇది దాటితే చైల్డ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ కానీ నా దాంట్లో లేకపోతే, హౌ కెన్ ఐ ట్రాన్స్ఫర్ ఇట్ టు an expert? That is what every teacher should be trained anamata. So teacher ki kuda will not have a problem. Ayo, this boy is talking too much in the class. Maybe he has some kind of mental health issue. So nenu psychologist ki refer cheyali, special educator ki refer cheyali annadi teacher ki training mano ivvali. Appu teacher kuda stress takku avutundi. So that way the child is getting an all round well developed education program. And ఈ లాక్డౌన్ లో ఎస్, స్కూల్స్ కెన్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఎలా ప్రతి పేరెంట్ తో స్కూల్ కనెక్ట్ అయ్యారో, లైక్ దట్ విత్ ఎవ్రీ చైల్డ్ దే కెన్ కనెక్ట్ అండ్ కమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ అండ్ ఎమోషనల్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్. We have this Butterflies Child Development Center where parents do call us and ask us what kind of activity do we have to do this week. So weekly basis we give them an activity schedule. We also give them on daily basis to some parents. Some parents take it twice a week. That way some help can be given to them in finding out what can be done and how to keep children's attitude in check. As we know, children will feel out of control from inside. That is when they feel out of control from outside also. అవునండి. Yeah. డాక్టర్ ప్రణతి రెడ్డి గారు, లాక్డౌన్ సమయం లోపట చిన్న పిల్లలు హెల్త్ అండ్ హైజీన్ విషయంలో డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి? పర్టికులర్ పెట్స్ ప్రాబ్లం ఒకటి ఉంటదండి. ఇంకొకటి, చిన్నపిల్లలు ఎప్పుడు పక్కింటి వాళ్ళను మన ఇంటికి పిలవడం అటువంటిది కామన్ గా, మనం ఎంత రిస్ట్రిక్ట్ చేసినా గానీ మన కజిన్స్ పిల్లలే ఉంటారు, వాళ్ళ పిల్లలే ఉంటారు, వాళ్ళు వచ్చి కలిసి ఆడుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అటువంటప్పుడు హెల్త్ అండ్ హైజీన్ విషయంలో డూస్ అండ్ డోంట్స్ ఏం పాటించాలి? సోషల్, ఇంతకు ముందు కన్నట్టు మనము
మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్, మనకు మనుషులు కావాలి చుట్టుపక్కల. సో అది మనకి ఇన్బిల్ట్. సో కలుసుకోవాలనేది మన లోపల నుంచి వస్తుంది. సో ఆపడం కొంచెం కష్టము, బట్ వాళ్ళకి అర్థం చేయాలన్నమాట వై సోషల్ డిస్టెన్సింగ్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అనేది. స్టిల్ ఇన్సిస్టింగ్ కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి, ఒకవేళ కజిన్స్ ఒకటే ఇంట్లో ఉన్నారనుకోండి, టేకింగ్ అడిక్వేట్ ప్రికాషన్స్, హ్యాండ్ వాషింగ్, మాస్క్ వేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆ మాస్క్ వేసుకోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. వెన్ యూఆర్ టాకింగ్ ఇన్ అ గ్రూప్, నలుగురు కలిసి ఒక బోర్డ్ గేమ్ ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ డిస్టెన్స్ అట్లీస్ట్ 1 to 1.5 meter డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. మనం ఆడుకునే వస్తువులని వాష్ చేసుకోవడము రెగ్యులర్ గా, సోప్ అండ్ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవడం, లేకపోతే శానిటైజర్ వేసి క్లీన్ చేయడము, అలా చేసుకోవాలన్నమాట. యాజ్ మచ్ as పాసిబుల్ సోషల్ కాంటాక్ట్ అవాయిడ్ చేస్తే బెటర్. అలాంటప్పుడు ఒక్కొక్క సందర్భంలో గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ they're all in a gated community. కిందకి వెళ్ళాలంటారు, వాకింగ్కి వెళ్ళాలంటారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, పైనుంచి చూడడము, మేము వెళ్ళి ఆడుకుంటాము అన్నప్పుడు we insist that yes, you can go out, but hand wash, not more than 2-3 people. మాస్క్ వేసుకొని పోవాలి. ఇంటికి రాగానే మాస్క్ తీసి, వాషబుల్ మాస్క్ అయితే వాషబుల్ మాస్క్ వాష్ చేసుకోవడం, హ్యాండ్స్ అండ్ అది సోప్ తోటి వాష్ చేసుకోవడం, లేకపోతే స్నానం చేయడము, చెప్పులు బయటే వదిలేసి రావడము, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. డాక్టర్ మంజులారావు గారు, నౌ వి విల్ కమ్ ఫర్ ది ఇంపార్టెంట్ చాప్టర్. గవర్నమెంట్ రోల్ ఏ రకంగా ఉండాలి? చిన్నపిల్లలు లాక్డౌన్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ డూస్ అండ్ డోంట్స్ ఏముండాలి? As of now, what the government is doing, it's been doing excellently. But there could be provision anamata. Pillal kosam we have to think, like mana country lo ekwa pillalki and geriatric population ante senior citizens ki we don't give anta importance ivvamu, you know. But of course konni for the past 5-6 years I have seen pillal kosam parks ani, you know, malls lo pillal kosam play things ani, okay, we are thinking. But ippudu it's a serious situation. Yes, government can come out with some TV channels exclusively programs for children, okay. There could be something like that, or there could be some websites where every parent can, you know, access that, and our time lo all over the country we can do this. Like the other day the Prime Minister had come out with some plan of clapping for the whole country, those who are working. So that was something, you know, all the whole family involved అయిపోయారు, and not only family, the whole villages and towns were connected. So something, if the government can come up with a group activity at a city level or a village level, that should be fine for children. So we know that everybody is doing and everybody is connected, and a feeling they can do a lot of things, but again they have to involve the mental health team dantlo. డాక్టర్ ప్రణతి రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు చెప్తున్నప్పుడు మీ క్లినిక్ ఆధ్వర్యంలో పేరెంట్స్ కు అండ్ పేరెంటింగ్ టిప్స్ ఒకటి ఇస్తున్నామంటని చెప్పారు. కొద్దిగా ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, హౌ టు కాంటాక్ట్ యూ అండ్ వాట్ విల్ బి ద రీచింగ్ మోడ్ ఫర్ యూ? బటర్ఫ్లైస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది we established it 2 years ago అండి, to cater to the needs of children with special needs. ఆటిజం కానీ, ADHD కానివ్వండి, సెరెబ్రల్ పాలసీ, మెంటలీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ చిల్డ్రన్ కోసము ట్రైనింగ్ సెషన్స్ ఇస్తూ ఉంటాము. our concentration is more on parental empowerment. పేరెంట్స్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటు how to engage the child and get that activity on a home based program లాగా మేము చేస్తాం అన్నమాట. ఎక్కువ సెంటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కొంచెం తక్కువగా చేస్తాం, అంటే మా దగ్గర సెంటర్ కే వచ్చి చేయాలనే ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వం అనమాట. పేరెంట్స్ కి ప్రోగ్రామ్ ఇస్తాం, ఇది చేసుకొని మీరు హోంవర్క్ లాగా చేసి ఇది మాకు చూపించండి, దాన్ని బట్టి వీల్ అసెస్ అన్నమాట. సో అలా వీక్లీ ఒక యాక్టివిటీ, షేర్డ్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది పేరెంట్స్ తోటి. ఐదర్ గోయింగ్ ఫర్ అ వాక్, మంజులా గారు డిజైన్ చేస్తున్నారు అనమాట ఇది.
అంటే గోయింగ్ ఫర్ అ వాక్. రెగ్యులర్ యాక్టివిటీయా లాక్డౌన్ లో స్పెషల్ గా డిజైన్ చేశారు? రెగ్యులర్ యాక్టివిటీస్ జనరల్ గా ఉన్నప్పుడు, లాక్డౌన్ లేనప్పుడు సెంటర్ కి వచ్చి తీసుకునేవాళ్ళు ప్రోగ్రామ్. వన్స్ అ వీక్ వచ్చేసి తీసుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేసి మళ్ళీ దెన్ వి కమ్ బ్యాక్ అండ్ దెన్ చూస్తాం ఎంతవరకు చేయగలిగారు, ఏంటి చేయగలిగారు అనేది చూసి దాన్ని బట్టి మాడిఫై చేస్తాం. ఇప్పుడు సెంటర్ కి రావడం, ఈ క్లోజ్ డౌన్ ద సెంటర్ బికాస్ ఆఫ్ దిస్ థ్రెట్ కాబట్టి టెలిఫోన్ కన్సల్టేషన్స్, వీడియో కన్సల్టేషన్స్ ద్వారా గ్రూప్ సెషన్స్ లాగా 4-5 పేరెంట్స్ ని గ్రూప్స్ లాగా పెట్టేసి వాళ్ళకు వీఆర్ టాయిలెట్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఇంటి యాక్టివిటీస్ లో ఎలా ఎంగేజ్ చేయాలి, డైలీ యాక్టివిటీస్ అంటాం అనమాట, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం అనమాట. సో వాళ్ళ పనులు వాళ్ళు స్వతహాగా చేసుకోవడానికి ట్రైనింగ్, దట్ ఈస్ అ ప్రయారిటీ ఫర్ ఎనీ చైల్డ్. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ కూడా అది ప్రయారిటీ ఇస్తాం అనమాట, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో వాళ్ళు మన మీద, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఎలా ఉండగలుగుతారు అనేది వాళ్ళ ఏజ్ ప్రకారము వి మేక్ దెమ్ ఇంటూ గ్రూప్స్ అండ్ ఆ గ్రూప్ కాల్స్ చేస్తాం అనమాట. సో యూ కెన్ ట్రై దిస్, ఇలా ట్రై చేయండి, వెజిటేబుల్ సార్టింగ్ చేయండి, లేకుంటే బట్టలు సార్ట్ అవుట్ చేయండి, బట్టలు వాషింగ్ మెషిన్ వేయండి, లేకుంటే ఆరేయడము, లేకుంటే టాయిలెట్ ట్రైనింగ్, ఆ ప్రాసెస్ ఆఫ్ టాయిలెట్ ట్రైనింగ్ చెప్పడం. ఎందుకంటే టాయిలెట్ ట్రైనింగ్ ఒక 6 months పడుతుంది, బట్ 1 step 2 step అట్లా స్టెప్ వైజ్ గా చెప్పడము, బికాస్ బోత్ ద పేరెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద హౌస్. వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో వీ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. సో అది మేము ఫోన్ చేసి వి డెమాన్స్ట్రేట్ ఇట్ టు దెమ్ ఆన్ ద వీడియో చేసి అలా నేర్పిస్తాం అనమాట. అండ్ దెన్ వి టేక్ ద ఫీడ్బ్యాక్, ఎలా ఉంది, ఎక్కడెక్కడ వాట్ దే డిడ్ రైట్, వాట్ దే డిడ్ నాట్ డూ రైట్, ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుంటాం అనమాట. ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్ ని యూజ్ చేస్తాం. సో వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హౌస్, కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావడం అలా కాకుండా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి గ్రెయిన్ సార్టింగ్ అంటాం అనమాట. అంటే 2-3 రకాల పప్పులు ఇచ్చి సార్ట్ అవుట్ చేయడము, టైం లిమిట్ పెట్టి ఎవరు ఫాస్ట్ గా చేస్తామని 4 పెట్టేసుకొని చేసుకోవడము, అలాంటి యాక్టివిటీస్ కొన్ని ఎంకరేజ్ చేస్తాను. బట్ మంజుల గారి దగ్గర ఐడియాస్ బాగా ఉంటాయి. సో షీ ఓవర్సీస్ ద ప్రోగ్రామ్ అనమాట, ఎలా చేస్తున్నాము, ఎలా ఎంగేజ్ చేయొచ్చు అనేది షీ ఓవర్సీస్ అండ్ హెల్ప్స్ us డిపెండింగ్ ఆన్ ద చైల్డ్స్ అండర్స్టాండింగ్. డాక్టర్ మంజులారావు గారు, ఈ లాక్డౌన్ పీరియడ్ లోపల చిన్నపిల్లలకు క్లినికల్ థెరపీ ఏమన్నా అవసరం ఉండే అవకాశం ఉందా? ఓన్లీ కౌన్సిలింగ్ థెరపీతోనే వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్? ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే ఇఫ్ ద చైల్డ్ ఆల్రెడీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ బిఫోర్ ద లాక్డౌన్ ఇట్ సెల్ఫ్, ఏదో ప్రాబ్లం ఉంటుంది చైల్డ్ లో అంటే డెఫినెట్లీ ఆ క్లినికల్ సపోర్ట్, ఆ ఎమోషనల్ సపోర్ట్ అన్నది ఇంపార్టెంట్ ఆ చైల్డ్ కి. లేదు లాక్డౌన్ వల్లనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఓకే, it is not a very old problem, strong problem that can be done with a few sessions of coping anamata. Parents ki we give tips rather than child to deal chese badlu, we can tell the parents ila meer cheyandi intlo, so this can help the child get back to the normal level. That's one thing we can. Dr. Pranati Reddy garu, WhatsApp open cheste lekute Facebook open cheste, Instagram, భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి 42 సోషల్ మీడియా యాప్స్ ప్లస్ ఎనీ ఛానల్ పెట్టిన 24 hours కరోనా వైరస్ తప్ప వేరే న్యూస్ లేదు. అటువంటప్పుడు చిన్నపిల్లల మానసికంగా ఎలాంటి క్షోభనకు గురే అవకాశం ఉంది? అంటే ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా కాకుండా పేరెంట్స్ ద్వారా ఇవ్వడము ఒకటి, పేరెంట్స్ చూసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడము. నాకు తెలిసేదే పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఈ టైంలోనే నేను వాట్సాప్ చూస్తాను కొంచెం టైం, ఎందుకంటే మనం సోషల్ మీడియాకి వెళ్ళినామంటే ఒక్కోసారి అన్లిమిటెడ్ గా అయిపోతుంది అనమాట. సో సెట్టింగ్ ద బౌండరీస్ టైం సెట్ చేసుకొని ఇంతవరకే చూస్తాను అనడము అండ్ కొంచెం సేపు చూడడం అండ్ హౌ మచ్ టు గివ్ ఇంపార్టెన్స్ అనేది మనము డిసైడ్ చేసుకొని మనము పిల్లలకి చెప్తే బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం. బికాస్ సమ్టైమ్స్ పిల్లలు దే కెనాట్ అండర్స్టాండ్ అనమాట ఎంత సీరియస్ గా. మనం యాజ్ అడల్ట్స్ వీ కెన్ అండర్స్టాండ్, ఓకే వీ కెన్ టేక్ ఇట్ ట్రివియల్లీ, దీన్ని కొంచెం ఇంపార్టెన్స్ ఇద్దామని. పిల్లలకి అది అర్థం కాకపోవచ్చు. సో మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. అవున్ నెంబర్స్ గ్రోయింగ్ అప్ అవుతున్నాయి, బట్ రికవరీ ఈజ్ ఆల్సో గుడ్, డెత్ రేట్ ఈజ్ లెస్ ఇన్ ఇండియా. సో మనం ఆ రెస్పాన్సిబిలిటీ నిర్వర్తిద్దాము అనేది చెప్పగలిగితే సరిపోతుంది. సో రెస్ట్రిక్షన్ ఆఫ్ ద స్క్రీన్ టైం అనేది మనము పెట్టుకోవాలి.
డాక్టర్ మంజుల గారు, చిన్నపిల్లలు మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు బార్డర్ లైన్ పర్సనాలిటీ అండ్ బిబ్లో డిసార్డర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుండి ఎలా రక్షించాలి ఇప్పుడు ఈ సందర్భంలో? Parents have all the discretion to make a choice of a information important, a information is not important. Okay, so I know one parent. This parent ela ante వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇద్దరు పుట్టాక, this happened some 20 years ago, and they decided మా పిల్లలకి physical activities ఏ important, టీవీ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అని ఆ రోజే వాళ్ళ ఇంట్లో నుంచి టీవీ తీసేశారు. ఓన్లీ ద బాక్స్ ఇస్ దేర్, బట్ నో టాటా స్కై, నో ఎయిర్టెల్, అట్లాంటిది లేదు. సో పేరెంట్స్ చాయిస్ అన్నమాట. ఇక్కడ మనకి ఏం చేయాలని తెలియకపోతే ద బెస్ట్ థింగ్ ఇస్ టు కామన్ సెన్స్ మీద రిలై అవ్వడం. ఓకే, సో ఇప్పుడు మీడియా ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్ అని చెప్పడం, లేకపోతే వాట్సాప్ లో చాలా ఇట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, ఫేస్బుక్ షట్ ఇట్ డౌన్, ఈ నాకు ఫియర్ కలుగుతుంది ఆర్ ఎంజైటీ కలుగుతుంది, నా పిల్లలకి ఎంజైటీ కలుగుతుంది, ఐ డోంట్ నీడ్ టు సీ దట్ కదా. ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ దట్. లెట్ దిస్ చైన్ ఆఫ్ ఫియర్ స్టాప్ విత్ మీ. ఆ మెసేజ్ ని డిలీట్ చేసి నేను ఎవరికి ఫార్వర్డ్ చేయను, అండ్ ఇఫ్ పాసిబుల్ నేను గ్రూప్ లో పెడుతున్నాను. డోంట్ సెండ్ సచ్ ఫియర్ఫుల్ మెసేజెస్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎవిడెన్స్. సో అట్లాంటి కొన్ని చర్యలు పేరెంట్స్ తీసుకోవచ్చు. That is about the media thing. And coming to this borderline personality, adi itlanti dantone develop avvadandi. There are other reasons also for developing such personality disorders. Of course it can contribute a little anamata, not much. Presently we can save them by engaging them and talking positively at home and maintaining that positive emotion, that optimistic view. ప్రతిదీ మనకి బ్యాడ్ అన్నది పేరెంట్స్ ప్రొజెక్ట్ చేయకూడదు. పేరెంట్స్ ఏంటిది లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం అంటే ద చైల్డ్ ఇస్ వాచింగ్ యూ, అండ్ సమ్వేర్ ద చైల్డ్ విల్ సే ద సేమ్ థింగ్ టుమారో, అండ్ దెన్ వీ బ్లేమ్ ద చైల్డ్. సో పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఐ హోప్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఫియర్ ఇన్ పేరెంట్స్. Parents have to be like this, have to be like that, but we have to be little careful because children are watching us and we have to see. Mano ela problem ki approach avutunnam, pillalu kuda problem ki alage approach avutaru. Dr. Pranati, your final remarks. What's your message for the parents for protecting and maintaining the timetable of the children? During this lockdown period andi routine follow avadam important andi. ఇంతకు ముందుకు ఎలా చేసే వాళ్ళము అలాగే ఆ టైమ్ స్కెడ్యూల్ మెయింటైన్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 30 to 45 minutes అన్న ఏదో ఒక రకంగా ఉండేటట్టు చూసుకోవడము, డిజిటల్ మీడియా అవి టైం సెట్ చేసుకోవడం, టైం లిమిట్ పెట్టుకోవడము, మెడిటేషన్ లాంటిది ఆర్ యోగా లాంటిది ఒక 1/2 hour to 10 minutes 15 minutes అయినా పర్వాలేదు, స్కెడ్యూల్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎన్హాన్స్ ద మెంటల్ ఎబిలిటీ. అండ్ కరోనా వైరస్ ఈ సీజన్ లో హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సోషల్ డిస్టెన్సింగ్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ కట్టుకొని ఉండడము, హ్యాండ్ వాషింగ్, శానిటైజింగ్ యువర్ సెల్ఫ్, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు స్నానం చేయడము, అండ్ దెన్ బయట నుంచి కూరగాయలు కానీ ఏమైనా తీసుకొచ్చుకున్నప్పుడు వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. బట్ మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ పీరియడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరము బయటకు వెళ్ళే వాళ్ళము ఇంట్లో కూర్చొని చేయడం అంటే కష్టమే ఉంటుంది. బట్ ఈ రొటీన్స్ ఫాలో అయ్యి ఈ కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే వీ క్యాన్ మెయింటైన్ అవర్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్. డాక్టర్ మంజుల రావు గారు, ఫైనల్ రిమార్క్స్ ఫ్రమ్ యూ. Physical activity, as she said, is important. A few minutes, like say 30 minutes a day, very important for some stretching exercises and petkoni malli koni cognitive activities ekkada ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి లెట్స్ సే కొన్ని నంబర్ గేమ్స్ ఆడడము, లేకపోతే బ్యాక్వర్డ్ నంబర్స్ ఒక మిస్టేక్ కూడా చేయకుండా కౌంట్ చేయడము, లేకపోతే న్యూస్ పేపర్ లో ఒక చిన్న కాలం తీసుకొని దాంట్లో ఉన్న బీస్ అండ్ డీస్ అన్ని కట్ చేయడము, సంథింగ్ టు ఎన్హాన్స్ యువర్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మీద, అండ్ మెయిన్ ఇమోషన్స్ మీద వర్క్ చేయడం. ఒకవేళ కోపంగా ఉంటే
ఎక్స్ప్రెస్ చేయడం ఐఎమ్ యాంగ్రీ అని, రాదర్ దెన్ కోపంతో బిహేవ్ చేయడం కాకుండా వీ హ్యావ్ టు బికమ్ అవేర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. అండ్ మెడిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పిల్లలు ఏం మెడిటేషన్ చేస్తారు అనుకోకూడదు మనం. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి దట్ విల్ ఇంప్రూవ్ స్లీప్ ఆల్సో. చాలా మంది పిల్లలు స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు పేరెంట్స్ ఫోన్ చేసి, ఈ మధ్య స్లీప్ సరిగా లేదు పిల్లలకి అని. సో మెడిటేషన్ అండ్ స్లీప్ ఆర్ వెరీ మచ్ కోరిలేటెడ్. సో వీ కెన్ కమ్ అవుట్ విత్ దోస్ సెషన్స్ ఫర్ చిల్డ్రన్ అనమాట. సో ఐ నో ఇది ఒక స్ట్రెస్ఫుల్ పీరియడ్, బట్ ఈ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ని కోప్ చేయడానికి వీ కెన్ కోప్ దెమ్ త్రూ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎమోషనల్ ఎక్సర్సైజెస్, కాగ్నిటివ్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ని మనం ఎట్లా అంటే ఒక ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్ లా కాకుండా ఒక స్పిరిచువల్ సిచ్యువేషన్ వేర్ ద హోల్ వరల్డ్ ఇస్ హీలింగ్. ఓకే, హోల్ వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ ద సేమ్ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ టు విష్ వెల్ ఫర్ ద వరల్డ్. I'm sending lot of love and well wishes for the whole world, and through children we can work. సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి నినాదంతోని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. అదే విధంగా లాక్డౌన్ అనేటటువంటిది యావత్ ప్రపంచంలో ఎప్పుడూ ఆవిష్కృతం కాలేదు. అయినా ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడలేవు. ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో మన పిల్లల్ని మనం పరిరక్షించుకునేటటువంటి బాధ్యత మన పైనుంది. వారి మానసిక మరియు శారీరక మరియు సామాజిక అన్ని రకాల మనోవికాసానికి ప్రతి తల్లిదండ్రులు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. బటర్ఫ్లై చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ నగరంలోని పేరెంట్స్ కు లాక్డౌన్ లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి వర్చువల్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు డెమోన్స్ట్రేషన్స్ ను కూడా వారికి ఇవ్వడం అనేటటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరూ బటర్ఫ్లై చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను సంప్రదించి వాళ్ళ పిల్లల మనోవికాసానికి, వాళ్ళ పిల్లల ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి ఈ లాక్డౌన్ లో వాళ్ళ కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేయాలి, ఎలా యాక్టివిటీ ప్లాన్ చేయాలి, మీల్ టైం ఎలా ఉండాలి, బెడ్ టైం ఎలా ఉండాలి, స్క్రీన్ టైం ఎలా ఉండాలి అనేటటువంటిది బటర్ఫ్లై చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను సంప్రదించి తెలుసుకోవాలంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. నోటా టీవీ పవర్ టాక్ లో మీ అమూల్యమైనటువంటి మెసేజెస్ మాకు ఇచ్చినందుకు, మీ అమూల్యమైనటువంటి టైం ను మాతో పాటు స్పేర్ చేసినందుకు డాక్టర్ మంజులారావు గారికి మరియు డాక్టర్ ప్రణతి రెడ్డికి నోటా టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Signing up, Silveri Srisailam for Nota TV. Thanks for joining. Thank you. Thank you. Thank you.